హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో చాలా రోజులు అన్నీ కదా వీడియోస్ అనేవి పెట్టి. సో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్స్ వచ్చేసి ఫిష్ కర్రీ, పలవా, అంతేకాకుండా మనకి చికెన్ కర్రీ కూడా చేశాను. సో ఏంటి అంటే ఇక్కడ నేను ప్రాసెస్ అనేది కొద్దిగా స్కిప్ అయితే చేశాను, మీరు ఏమనుకోకండి. బట్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే వచ్చేసి ఆనియన్స్ అండ్ చిల్లీస్ అనేది వేసేసిన తర్వాత అది ఇంకా బాగా మగ్గాలి. తర్వాత ఇక్కడ ఫిష్ ముక్కలు, అంతేకాకుండా సో మొత్తం శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను. సో ఈలోపు ఏంటి అంటే మనకి ఇక్కడ ఆనియన్స్, చిల్లీస్ అనేవి వేగుతూ ఉంటాయి. అంతేకాకుండా కొద్దిగా పసుపు కూడా వేసాను. సో పసుపు వేసి అలా తిప్పేసేయాలి. సో ఇక్కడ చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతేకాకుండా చింతపండు పులుసు, ఇక్కడ మనం కడిగేసుకున్న ఫిష్ ముక్కలు, అన్నీ పెట్టేసుకున్నాము. సో ఈజీగా ఉండటానికి. సో ఇది బాగా మగ్గినట్టుంది. సో ఏం చేద్దాము అంటే ఇది బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాము. అది తగినంత వేసుకోవాల్సి ఉంటుందండి. మొత్తం వేసేస్తే మళ్ళీ మనకి బాగోదు, చేదు అనేది వస్తుంది. తగినంత మాత్రమే వేయాల్సి ఉంటుంది. నేను 2 స్పూన్స్ మాత్రమే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అది మొత్తం తిప్పాలి మగ్గేలాగా. సో ఇప్పుడు ఫిష్ ముక్కలు అనేవి వేస్తున్నాను. సో ఇప్పుడైతే దీన్ని మొత్తం మిక్స్ చేయాలి. స్పూన్ అయితే పెట్టకుండా దాన్ని మొత్తం కుదపాలి. సో కుదిపితే ఇలా ఉంటుంది. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలకి అయితే పడుతుంది. సో కొంచెంసేపు ఆగిన తర్వాత దీంట్లో ఉప్పు, కారం అనేది వేయాల్సి ఉంటుంది. అది అయితే స్కిప్ అయిపోయిందండి. సో అది ఉప్పు, కారం వేసిన తర్వాత కొద్దిగా చింతపండు పులుసు వేసిన తర్వాత నేను కూడా అది వేసేసాను బాగా నీళ్ళని తగ్గిన తర్వాత. సో అలా వేయటం మూలంగా అక్కడ పైన ఉన్నది చూడండి, అది మనకి అంతేకాకుండా దాని కింద అయితే మనకి ముక్కలు అనేవి కనిపిస్తున్నాయి. సో అంతేకాకుండా పలవా కూడా ప్రిపేర్ అయితే చేశాను. దాని ఫుల్ వీడియో అయితే పెట్టలేదు, నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను. దాంతోపాటు చికెన్ కూడా చేశాను, చికెన్ కర్రీ అనేది, అది కూడా పెట్టలేదు. సో నెక్స్ట్ టైం తప్పకుండా పెడతాను. సో ఇదిగో చూడండి, చికెన్ కర్రీ కూడా అయిపోయింది. సో ఇదైతే స్కిప్ అయిపోయిందండి, మీరు అనుకోమాకండి. బట్ డెఫినెట్గా నెక్స్ట్ టైం అయితే మేము ఖచ్చితంగా పెడతాము ఫుల్ వీడియో అనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆ వీడియోని చూసినందుకు.